अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। चोरी करने के दौरान 11 चोरों में 2 चोरों की बरक़ी शॉक लगने से मौत। महबूब नगर DSP वेंकटेश वल्लू ने जरचला पुलिस स्टेशन में मुनक़दा मीडिया इजलास से खिताब करते हुए कहा कि 11 चोरों की एक टोली जिनका ताल्लुक़ रियासत आंध्र प्रदेश के ज़िले कर्नूल के ढूंढ, ज़िले नलगुंडा व मुत्तहदा ज़िले महबूब नगर के मुख्तलिफ मकामात से ताल्लुक़ है। इन चोरों ने इस माह की 10 तारीख को मर्जल मंडल बोइनपल्ली हुदूद में मौजूद सोलार प्लांट में से तांबे की तार सरका करने के लिए रात के औकात में गए थे कि जिन 11 चोरों में से 2 चोरों की बरक़ी शॉक लगने से मौत हो गई, जो कि बाप व बेटा है। जिस हादसे पर मर्जल पुलिस मुकदमा दर्ज करके तहक़ीक़ात कर रही थी कि 3 चोर तांबे की तार को महबूब नगर में फ़रोख्त करने के लिए ट्रॉली ऑटो में ले जा रहे थे कि पुलिस ने उन्हें मुश्तबा हालत में गिरफ्तार कर लिया और पूछताछ करने पर अपना जुर्म कबूल कर लिया। जबकि इसी तरह मुत्तहदा ज़िले महबूब नगर के 7 मुकामात पर चोरियों में मुलजिम हैं। उन चोरों के पास से 4,50,000 रुपये बरामद कर लिए गए। DSP ने कहा कि अनकरीब बाकी चोरों को गिरफ्तार कर लिया जाएगा। इस मौके पर जरचला रूरल CI नागार्जुना गौड़, मर्जल SI शिवा नागेश्वर व दीगर पुलिस अहदेदार भी मौजूद थे। మెడ్జిల్ ఎస్ఐ గారు అండ్ మా జడ్చల రూరల్ CI గారు వీళ్ళంతా మొన్ననూరు దగ్గర టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఆటో వచ్చింది. ఆ ఆటో ఉన్న వాళ్ళు కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. డబ్బులు ఎక్కడి అంటే ఆటో కొనడానికి పోతున్నామని చెప్పిండ్రు. వాళ్ళు కొద్దిగా అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంతకుముందు ఈ సోలార్ ప్లేట్ల ఉన్నాయి కదా ఇక్కడ మన సోలార్ వాటిలలో కేబుల్ దొంగతనం చేసి ఆ కేబుల్ కాపర్ వైర్ని కరగబెట్టుకొని అంటే వైర్ కరగబెట్టి కాపర్ తీసుకుపోయి బయట అమ్ముకొని ఈ డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు వీళ్ళు. డబ్బులు అంటే మన దగ్గర ఇప్పటి వరకు 7 దొంగతనాలు చేసారు. మన దగ్గర బోయినపల్లిలో ఒకటి దొంగతనం అయింది, రాణిపేటలో 2 అయినాయి, మన ఏరియాలో శ్రీశికుంటలో 2 చేసిండ్రు, అడ్డాకల్లో 1 అయింది, ఆమన్గల్లో 1, కలవకుర్తిలో 1, మానాపాడులో సెంటరింగ్ బాక్సులు ఉంటాయి కదా, సెంటరింగ్ బాక్సులు దొంగతనం చేసారు. ఈ మక్తల్లోనేమో బ్యాటరీస్ దొంగతనం చేశారు. మక్తల్ ఏరియాలో మొత్తం 8 కేసులు ఉన్నాయి. టోటల్ 11 మంది ఉన్నారు వీళ్ళంతా. 11లో ఇప్పుడు మనకు 3 దొరికిండ్రు. 3 అంటే వజ్రగిరి సత్యరాజ్, వజ్రగిరి మధు, మునుగురాయి రామకృష్ణ. వీళ్ళిద్దరిది ఫస్ట్ ఇద్దరిది సత్యరాజ్ది మధుది ఇద్దరిది మాత్రం ద్రోణాచలం విలేజ్ ఆఫ్ డోన్ కర్నూల్ మండలం డిస్టిక్, ఇది AP వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళందరూ వచ్చి ఇంకొక అతను రామకృష్ణ అదేమో ఈ పెబ్బేర్ టౌన్. వీళ్ళందరూ ఈ 11 మంది అందరూ కలిసి దొంగతనం చేస్తారు. ప్రతి ఎక్కడెక్కడ సోలార్లు ఉన్నాయో డే టైం తిరుగుతారు, తిరిగి రాత్రిపూట పోయి దొంగతనం చేస్తారు. అందులో భాగంగానే వాళ్ళ దాంట్లో 2 చనిపోయారు. ఈ 11 మందిలో 2 మన ఇక్కడ చనిపోయారు కదా, బాలస్వామి అని, వజ్రగిరి బాలస్వామి అండ్ వజ్రగిరి జయరాజ్. మన బోయినపల్లి దగ్గర చనిపోయారు. ఇట్లా వీళ్ళంతా దొంగతనానికి వస్తారు. నైట్ టైం ఫస్ట్ డేలో పోయి చూసుకొని వస్తారు. అక్కడ ఈ సెక్యూరిటీ యాడ్ ఉన్నారు, సెంట్రీలు ఎక్కడ అంటే వాళ్ళు సెక్యూరిటీ ఎక్కడ నిలబడుతారు చూసి డార్క్ ప్లేసుల నుంచి తీసుకుపోయి మన కటింగ్ ప్లేయర్ తీసుకుపోయి కట్ చేసుకొని లోనికి వెళ్ళి అవసరమైతే రాళ్ళు తీసుకొని కొడతారు. రాళ్ళు తీసుకొని కొడితే భయానికి వాళ్ళు దూరం పోగానే వైర్లు కట్ చేసుకొని దాని ఎక్కువ మంది ఉంటారు కదా, తొందరగా దూరం తీసుకుపోయి ఆటో దూరంగా నిలిపి పెట్టి తీసుకుపోతారు. ఆ ఆటో ఒకటి సరిపడలేదని చెప్పి కొంచెం మంచి ఆటో, పెద్ద ట్రాలీ ఆటో కొనాలనే ఉద్దేశంతో ఈ 4.5 లక్షలు తీసుకొని మహబూబ్నగర్ పోతున్నారు. నిన్న కూడా ఇటు సైడు రాత్రి కూడా అక్కడ చూసిండట కానీ ఎక్కడ దొరకలేదు. ఆటో కొందామని పోతుంటే మనకు దొరికినాయి. ఈ డబ్బులు ఈ అమ్మినే కాపర్ వైర్ అమ్మి 4.5 లక్షలు. వీళ్ళందరూ ఉన్నారు. ఇందులో 2 చనిపోయారు. వీళ్ళంతా అందరూ ఎలక్ట్రానిక్ క్యాస్ట్ పీపుల్. వీళ్ళంతా రిలేషన్.
వీళ్ళు నల్గొండ కొంతమంది నార్కల్ డోనే కానీ అక్కడక్కడ ఉంటున్నారు. డోన్ అంత దాదాపు ద్రోణాచలమే ఉంది. ఒకళ్ళిద్దరు నల్గొండ నాగన్న ఒకతను నల్గొండ డిస్టిక్ ఉన్నారు. ఒకతను పెబ్బేరు, ఒకతను అంతే జోగులాంబ గద్వాలు ఒకటి ఉన్నాడు కానీ ఎర్రవల్లి దగ్గర. కానీ వీళ్ళంతా డోనోళ్ళే. ఇద్దరు అందరి పేర్లు ఉన్నాయి. ఉదయగిరి సత్యరాజ్ మన దగ్గర ఉన్నాడు, మధు మన దగ్గరే ఉన్నాడు. ఎరకలు సుంకన్న ఈయన అబ్స్కాండింగ్ నల్గొండ, గంగన్న కూడా నల్గొండ, వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు. మళ్ళీ ఏడుకొండలు కూడా డోనే ఆడ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఎరకలి మద్దిలేటి ఇది నల్గొండ, అంటే కర్నూలు వేయలేదు కానీ వీళ్ళందరూ అక్కడే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మొత్తం దొరికితే తెలుస్తుంది. నల్గొండలో ఉన్నారు కానీ ఈయనది కూడా అక్కడే కర్నూలే. ఎరకలి నవీన నాగమణి ఈమె లేడీ, ఈమె కూడా ద్రోణాచలం, ఈమె అబ్స్కాండింగ్ ఉంది. ఈ బాలస్వామి అతను చనిపోయిండు, ఇది కూడా డోనే. మన దగ్గరకు చనిపోయిన వాళ్ళు జయరాజ్ చనిపోయిండు. అంతే 11 మెంబర్స్ టోటల్. ముగ్గురు మన దగ్గర ఉంటే ఇద్దరు చనిపోయారు, 5 పోతే 6 మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।